ఒక ప్రాణం నిలబెట్టేందుకు కొద్ది నిమిషాల పాటు గుంటూరు నగరం స్తంభించిపోయింది. గుండె మార్పిడి ఆపరేషన్ కోసం తెచ్చిన గుండెను ఆగమేఘాలపై జీజీహెచ్కు తరలించారు అధికారులు. నెల్లూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో గంటన్నర వ్యవధిలో గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్కి తీసుకొచ్చారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా గుంటూరు జనరల్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఇందుకోసం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి జీజీహెచ్ వరకు గ్రీన్ జోన్ ఏర్పాటు చేశారు. పోలీసులు ట్రాఫిక్ని ఎక్కడికక్కడ ఆపేశారు. అవసరమైన చోట్ల మళ్లించారు. అనుకున్న సమయానికి గుండెను గమ్యస్థానానికి తీసుకొచ్చారు. హీరావతిబాయి అనే మహిళకు గుంటూరు ఆసుపత్రి వైద్యులు గుండెను అమర్చనున్నారు. డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే నేతృత్వంలోని వైద్య బృందం ఈ ఆపరేషన్ చేయనుంది. మరో అరుదైన ఆపరేషన్కు గుంటూరు జనరల్ హాస్పిటల్ వేదికైంది. మే 20న ఏడుకొండలు అనే వ్యక్తికి విజయవంతంగా గుండె మార్పిడి చేసిన జీజీహెచ్ వైద్యులు ఇప్పుడు అదే స్ఫూర్తితో మరోసారి ఆపరేషన్కు సిద్ధమయ్యారు. నెల్లూరులో బ్రెయిన్ డెడ్ అయిన సుబ్బారెడ్డి అనే వ్యక్తి గుండెను జీజీహెచ్లో చికిత్స పొందుతున్న హీరావతిబాయి అనే మహిళకు అమర్చుతున్నారు. 2 రోజుల కిందట నెల్లూరులో ప్రమాదానికి గురై సుబ్బారెడ్డి అనే వ్యక్తికి బ్రెయిన్ అచలనమైపోయింది. అవయవదాన సంస్థ బాధిత కుటుంబం సహకారంతో నెల్లూరులోని ప్రైవేట్ హాస్పిటల్ వైద్యులు సుబ్బారెడ్డి అవయవాలను బయటకు తీశారు. గుంటూరు జనరల్ హాస్పిటల్లో హృదయ సమస్యతో బాధపడుతున్న హీరావతి అనే మహిళకు గుండెను పంపించారు. ఇక మిగిలిన అవయవాలను కూడా ఎక్కడైతే అవసరముందో అక్కడికి చేరవేశారు. కాలేయాన్ని చెన్నైలోని ఫోర్టిస్ మల్లర్ హాస్పిటల్కి, మూత్రపిండాలను తిరుపతి స్విమ్స్కి, కళ్లను నెల్లూరులోని మోడర్న్ కంటి హాస్పిటల్కి తరలించారు. ఈ ప్రక్రియ జరుగుతుంది. జీవన్దాన్ విజయవాడలో ఉండే జీవన్దాన్ వాళ్ళు ఈ ఆర్గాన్స్ అన్నీ అలొకేట్ చేశారు. హార్ట్ ఏమో గుంటూరుకి మెడికల్ కాలేజీకి వెళ్తుంది. తర్వాత మిగతా పార్ట్స్, మిగతా భాగాలు లివర్ మణిపాల్ హాస్పిటల్ విజయవాడకి, తర్వాత కిడ్నీస్ స్విమ్స్ హాస్పిటల్, ఒక కిడ్నీ ఇక్కడికి, లంగ్స్ మాత్రం ఫోర్టిస్ హాస్పిటల్ చెన్నైకి వెళ్తుంది అనమాట. వాళ్ళు ఎంతో మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చి ఈ అవయవాలు దానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఉలవపాడు మండలం కరేడు. మా భర్త గారి పేరు సుబ్బారెడ్డి అండి. మా వారు ఇందుకూరుపేటలో వైన్ షాప్లో పనిచేస్తున్నారు. వారానికి ఒకసారి అక్కడ డ్యూటీ చేసి గంగపట్నంలో మా బంధువులు ఉన్నారండి. అక్కడ డైలీ వెళ్ళి వారం కరేడుకి వస్తారండి. సాయంత్రం ఏం జరిగిందో యాక్సిడెంట్ అయిందని చెప్పి మా బంధువులు మాకు ఫోన్ చేశారు. చెప్పారు బ్రెయిన్ డెడ్ అయింది, ఉపయోగం లేదమ్మా తీసుకెళ్ళండి అని చెప్పారు. మా భర్త గారు చనిపోయి మాకు చాలా బాధగా. నాకు 2 పిల్లలండి, చిన్న పిల్లలు. నాకు ఏ జీవనాధారం లేదు. నా భర్త గారు చనిపోకముందే నాకు చెప్పారు, మనం బ్రతికి ఒక నలుగురికి ఉపయోగపడిపోయినా చనిపోయి నలుగురికి ఉపయోగపడాలి. హాస్పిటల్ కోసం వచ్చారు. 2 years 3 years ఉంది. బయట కర్నూలులో చూపించాము, తర్వాత హైదరాబాద్లో చూపించాము. దెన్ సార్ ఇక్కడికి గోఖలే గారు ఇక్కడికి ఇచ్చేసారు. రిఫర్ చేసి ఇక్కడికి వచ్చాము. సార్ గోఖలే సార్ గారే చెప్పారు. డిక్లరేషన్ అయిపోయిన తర్వాత సో 28 years అండి. హస్బెండ్ పేరు దయాకర్ రావు. హార్ట్ ఏమో గుంటూరుకి షిఫ్ట్ చేశారండి, హెలికాప్టర్లో షిఫ్ట్ చేశారు. తర్వాత లివర్ వచ్చేసి మణిపాల్ హాస్పిటల్కి ట్రాన్స్ప్లాంట్ జరగబోతోంది. కిడ్నీ వచ్చేసి తిరుపతికి షిఫ్ట్ చేయడం జరిగింది సార్. ఇదంతా కూడా గవర్నమెంట్ వారి ప్రోద్బలంతో పూర్తిగా జరుగుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్ జరుగుతుంది సార్. గోఖలే గారి నాయకత్వంలో జరుగుతుంది సార్. 3 hours పడుతుంది సార్. 3 hours పడుతుంది.